మీరు మంచి ఫలితాలు సాధిస్తూ మీకు బంధువు కె సాంబశివరావు గారు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుని మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో మీకు కావాల్సిన కోర్సులు కావాల్సిన అన్నీ తెచ్చుకుని ఆంధ్ర యూనివర్సిటీ నుంచే అధ్యాపకుల్ని తీసుకుని వెళ్ళి అక్కడ వైస్ ఛాన్సలర్లను చేసుకుని మీరు స్థిరపడడానికి ప్రయత్నిస్తూ స్థిరపడ్డారు. ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నారు. అయినంత మాత్రాన మీరు ఆంధ్ర యూనివర్సిటీని కంపేర్ చేసుకునేటంత గొప్పవాళ్ళు కాదు. గీతం ఆంధ్ర యూనివర్సిటీతో చిటికని వేలు బొటని చిటికని వేలు అంటే కాలి చిటికని వేలు గోటితో సమానం కాదు. ఆంధ్ర యూనివర్సిటీతో గీతం కాలేజీ కాలి చిటికని వేలుతో కూడా సమానం కాదు. అసలు ఒక ఎంపీ అయ్యి ఉండి అసలు మీ కాలేజీని అసలు ఆంధ్ర యూనివర్సిటీతో ఎలా కంపేర్ చేసుకున్నావు? అనదర్ థింగ్, ఇంకో పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో ఆంధ్ర యూనివర్సిటీ దయ్యాల కొంప అన్నారు మీ నాన్నగారు. అప్పుడు కూడా చాలా గట్టిగా ఇచ్చాను నేను. ఎందుకంటే మా యూనివర్సిటీని ఏదన్నా అంటే మాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉన్నంతకాలం 94 వరకు కూడా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్ ఉండేది. అసలు యూనివర్సిటీకి పోలీసుల వాళ్ళు రావాలన్నా కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తీసుకుని రావాలి. 83లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మొత్తం యూనివర్సిటీ యొక్క నేచర్ మొత్తం నాశనం చేశాడు. తెలుగువాడి ఆత్మగౌరవం అన్న నినాదం ఇచ్చి పెద్ద పెద్ద కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు రామకృష్ణారావు అని చెప్పేసి ఒక వైస్ ఛాన్సలర్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నాడు. అక్కడ అతను కార్లు బాగు చేసుకునేవాడు. ఆ రామకృష్ణారావుని తీసుకొచ్చి ఇక్కడ వైస్ ఛాన్సలర్ చేశాడు. అసలు ఇండియాలో మనుషులు లేనట్టు యూనివర్సిటీలో మనుషులు అంతకుముందు ఎవరు చేశారు? జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు చేశారు. అంతకుముందు మహామహులు చేసిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న అమెరికన్ సిటిజన్ అయినటువంటి రామకృష్ణారావు, అతని ఇంటి పేరు ఏదో ఉంది, అతనితో చేసేవాడికి మేము స్టూడెంట్స్. అప్పుడు అతన్ని మేము ఒప్పుకోలేదు, చాలా గొడవ చేసాం. అతని కుర్చీలో ఒకరోజు నేనే కూర్చుని వైస్ ఛాన్సలర్ కింద డిక్లేర్ చేసుకున్నాను. అంటే ఎంత అవమానం చేసామో వైస్ ఛాన్సలర్ని, తెలుగుదేశం వేసిన వైస్ ఛాన్సలర్ని, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసామన్నది అప్పుడు చరిత్ర అడిగిన ఎవరైనా చెప్తారు. అటువంటి చెడ్డ నియామకాలు చేపట్టి యూనివర్సిటీ యొక్క పేరుని అధోగతి పాలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వానికి ఎస్సీలు ఎందుకు ఓటారంటే మొట్టమొదటిగా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు అప్పుడు దాకా ఫుల్ మెస్ ఛార్జెస్ ఎస్సీసీకి ఉంటే దాన్ని లిమిట్ చేస్తూ జీవో తీసుకొచ్చి 225 రూపాయలు చేశాడు. 300-400 అయ్యే బస్ ఛార్జెస్ని 225 రూపాయలు చేసిన గొప్ప మనిషి డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు. అందువల్లే అప్పటి నుంచి కూడా ఎస్సీసీకి తెలుగుదేశం అంటే మహామంట. నేను యూనివర్సిటీలో ఉన్నంతకాలం ఎన్టీ రామారావుని అడుగు పెట్టనివ్వలేదు. ఎందు గురించి అంటే గర్వంగా చెప్తా. అప్పుడు ఒక బిల్డింగ్ ఓపెనింగ్ చేద్దాం అనుకుని పెద్ద పోలీసులు పెట్టారు. పొద్దున్న వాళ్ళు వచ్చేటప్పటికి బయటంతా సెక్యూరిటీ, రూమ్లోనికి వెళ్ళకుండాను.
కానీ ఓపెన్ చేయడానికి లేకుండా బొగ్గుతో ఏం రాయాలో అన్నీ రాసాం. దాంతో ఓపెనింగ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి యూనివర్సిటీ అటానమస్ని యూనివర్సిటీ ఒక్క ఆంధ్ర యూనివర్సిటీ కాదు, మొత్తం అన్ని యూనివర్సిటీల అటానమస్ని పాడు చేసింది ఈయన ఎన్టీ రామారావు. తర్వాత ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అని చెప్పేసి ఆయనే అనౌన్స్ చేసుకుని దాన్ని కోర్టు ఒప్పుకోలేదు. సరే తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇంకా చండాలం అయిపోయింది. 94-95లో చంద్రబాబు నుంచి ఇప్పటిదాకా సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు చంద్రబాబు నాయుడు. యూనివర్సిటీలను కానీ గవర్నమెంట్ కాలేజీలను కానీ అసలు నియామకాలు లేకుండా ఎన్ని పరిశోధనలు చేసిందండి ఆంధ్ర యూనివర్సిటీ, ఎన్ని పేపర్స్ సబ్మిట్ చేసిందండి, ఎటువంటి గ్రంథాలు రాసిందండి. అన్నిటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టింది. అటానమస్ తీసేసి అన్నీ తీసేసి అసలు ప్రైవేట్ కాలేజీలకి ఊతమిచ్చి వాటిని ఎదుగుదల తెచ్చి, అది కూడా వాళ్ళ జాతికి సంబంధించిన వాళ్ళు విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి జాతికి సంబంధించిన కాలేజీలని వాళ్ళకి కావాల్సిన కోర్సులు ఇస్తూ పెంపొందించి అసలైన గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లని తొక్కి ఈ రోజున ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఒక ఎంప్లాయ్మెంట్ లేదు. జగన్ వచ్చాడు, అతను అంతే. కాంగ్రెస్ టైంలో కూడా రిక్రూట్మెంట్ సరిగ్గా జరగలేదు. 2004-14 నేను చెప్తున్నా, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ప్రయత్నం చేసాం మాలాటోళ్ళం. కానీ మీకు ఎవరు కనబడతారంటే వెంకయ్య నాయుడు తప్పితే ఇంకెవరో కనపడరు. పాపం ఎర్రనాయుడు ఇక్కడ చదివాడు, ఎర్రనాయుడు కనపడ్డు. గంటా శ్రీనివాసరావు చదివాడు, గంటా శ్రీనివాసరావు కనపడ్డు. అంతకుముందు మీరు ఒక సెలబ్రేషన్ చేసి